ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పే నైవేద్యంగా ఎందుకు పెడతారు, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. రామ అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని భారతీయుడు లేదంటే అతిశయోక్తి కాదు. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన రోజుగా భావించి దేశవ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది ప్రతి ఏటా సాంప్రదాయంగా వస్తుంది. ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు త్రేతాయుగంలో వసంతకాలంలో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నము 12 గంటల సమయంలో జన్మించారు. ఆ మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజునే భారతీయులంతా పండుగగా జరుపుకుంటారు. 14 వనవాసము, రావణుని మట్టుబెట్టి అనంతరం శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యల పట్టాభిషేకం పొందాడు. ఈ శుభ సమయం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని చాలామంది ప్రజలు నమ్ముతారు. అంతేకాదు శ్రీ సీతారాములవారి కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని చాలామంది నమ్మకం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భద్రాద్రి, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం రాములవారి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. రామాయణం ప్రకారము కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు ఉండేవారు. వారికి సంతానం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథునికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఓ పాయసం ఉండే పాత్రను అందజేశాడు. దశరథుడు తన 3 భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్ది కాలానికే వారు గర్భం దాల్చారు. రాముడి జననము చైత్రమాసంలో 9వ రోజైన నవమి రోజున మధ్యాహ్న సమయంలో కౌసల్యకు జన్మించాడు. ఆ తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు 7వ అవతారమే రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసమే రాముడు అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరాముని రాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మార్చ్ లేదా ఏప్రిల్ మాసాల్లో వస్తుంది. శ్రీరాముడు పుట్టిన సమయం మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే చాలామంది ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో శ్రీరాములవారి శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి వేసవి కాలంలో ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడు. అందుకే రాముణ్ణి సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపుడు, రఘుమహారాజు. వీరిలో రఘుమహారాజు ఇచ్చిన మాట కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 వనవాసం చేశాడు. మాట మీద నిలబడ్డ వ్యక్తి కాబట్టే రాముణ్ణి రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు తదితర పేర్లతో పిలుస్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాతుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణము, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని చాలామంది నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం చైత్ర శుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించాడని నమ్ముతూ శ్రీరామనవమిగా జరుపుకుంటారు. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు మన నోరు తెరుచుకొని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకొని పోతాయంట. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నవమి రోజున మధ్యాహ్నము 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపంలో 2 దీపారాధనలు, 5 ఒత్తులు ఉపయోగించాలి. శ్రీరామ నవమి రోజున పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాము.
నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసిన మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థం లేకపోలేదు. ఇది వేసవికాలం కాబట్టి వీటిని శ్రీ ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యము, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. శరత్ ఋతువు, వసంత ఋతువులు యముడు కూరలాంటివని దేవి భాగవతం చెప్తుంది. ఈ ఋతువుల్లో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెప్తారు. పానకము విష్ణుకు ప్రీతిపాత్రమైనది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అని కూడా అంటారు. అంటే మండుతున్న ఎండలో వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది.